నమస్తే సార్, ఐఎమ్ సముద్రం, సోషల్ యాక్టివిస్ట్. కూర్చోండి. సుబ్రహ్మణ్యం మా కాలనీలో ఉంటాడు సార్. అయితే ఏంటి? అతను ఏ నేరం చేయలేదు సార్, అతను రిలీజ్ చేయండి ప్లీజ్. మీ ఇష్టానికి అతను వదలలేవండి. ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చెప్పుకోండి. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు సార్? అతను క్రిమినల్ కాదు సార్, ఏదో తండ్రిగా బిడ్డ చదువుకోవడం లేదు. మీ కళ్ళకి అతను తండ్రిలా కనిపించవచ్చు, మా కళ్ళకి మాత్రం అతను క్రిమినలే. హలో, సార్, చదువుకున్న వాళ్ళేగా. వినండి సార్, కేసు సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదా? సార్ ఇలా ఆర్గ్యూ చేస్తే మీకు మర్యాద ఉండదు సార్. మీ మాటలు విని పంపించలేమండి. ఎఫ్ఐఆర్ రాశాం, ప్లీజ్ వెళ్ళండి. చాలా కాలంగా మా కాలనీలో ఉంటున్నాడు, చెప్పవయ్యా. అవును సార్, అతను చాలా మంచోడు. విన్నారా సార్? చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన వదిలేండి సార్, ప్లీజ్ సార్. సుబ్బు అలాంటి వాడు కాదు సార్. హలో, స్టేషన్లోనే ఉన్నాను సార్, ఇన్స్పెక్టర్కి ఇస్తున్నాను. మీకే ఫోన్ సార్. ఎవరు? ప్లీజ్ మాట్లాడండి సార్. మీరెవరు? సుబ్బు నేబర్ని. హలో సార్. సార్ వదిలేస్తాం సార్. సార్ అలాగే సార్. సరే సార్. భలేవారు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, అవసరమైతే విచారణకు తీసుకురావాలి. జామీన్ పేపర్ మీద సంతకం పెట్టండి. కానిస్టేబుల్ వదిలేస్తుంది. మీ అబ్బాయి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, బట్ తలకి బలమైన గాయం తగిలింది. దెర్ ఈస్ అ మ్యాసివ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్. ఎంతో ట్రై చేసాం, ఈస్ గాన్ ఇన్ టు అ కోమా. డిస్టర్బ్ చేయకుండా చూడండి. సిస్టర్, ఈ క్షణం క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. క్రికెట్ ఆడతాను చూస్తాను చంపేవ కన్నా కొడుకును కూడా చూడు చంపేస్తాను. క్రికెట్ అన్నాడు నువ్వు, చెప్తే అర్థం కాదు నీకు, చెప్తే అర్థం కాదు నీకు. అయ్యో చాలాసేపు అయిందా వచ్చి? సారీ, ఈరోజు హెవీ ట్రాఫిక్, లేట్ అయిపోయింది. కార్తీక్ ఇబ్బంది పెట్టలేదుగా? చూసావా, అంకుల్ వాళ్ళందరూ వచ్చారు నేను చూడ్డానికి. కాలనీలో నీ ఫ్రెండ్స్ అంతా నీకోసం వెయిటింగ్. తర్వాత కోచ్ ఫోన్ చేశారా, ఎప్పుడు వస్తున్నాడు కార్తీక్, సెలక్షన్స్ దగ్గర వస్తున్నాయి, వాడు రావాలి, త్వరగా వచ్చేస్తామని చెప్పాను. కోచ్ అనగానే గుర్తొచ్చిందిరా, నిన్న సూపర్ మ్యాచ్ మిస్ అయిపోయావు. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతో తెలుసా? 180 ఆల్ అవుట్. సూపర్ గా బౌల్ చేశాడు. పేరేంటి? అశ్విన్. అశ్విన్ సూపర్ గా బౌల్ చేశాడు. ఇండియాదే మ్యాచ్ అనుకున్నాం, కానీ సడన్ గా చూస్తే 8 రన్లకి 3 వికెట్లు పోయిందనుకున్నావు మ్యాచ్. అప్పుడు వచ్చాడు చూడు నీ హీరో ధోని. ఇర్రాగా తీసేసాడు రా. నువ్వు అంటుంటావే ఆ హెలికాప్టర్ షాట్ అని, ఒకే ఓవర్లు 3 సిక్సర్లు కొట్టావు చూడు, నువ్వే గుర్తొచ్చావురా నాకు. చాలురా కార్తీక్, లేరా ఇక చాలు. నువ్వు లేక మ్యాచ్ చూడలేకపోతున్నాను రా.
చాలా బోర్ కొడుతోందిరా. లేరా కార్తీక్? పాపం కదరా నాన్న. రే, తెలియక కొట్టేశాను రా, క్షమించరా నన్ను. లేరా కార్తీక్, తట్టుకోలేనురా, సారీ రా. నాన్న పాపం రా, తెలియరా నాన్నకి ఇలా అవుతుందని. లేరా కార్తీక్, కార్తీక్ లేరా, లేవమని చెప్పండి నా కొడుక్కి. రే కార్తీక్, కార్తీక్ సారీ రా కార్తీక్. డాక్టర్, వచ్చి 6 వారాలైంది, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, భయం వేస్తుంది. కోమా స్టేజ్లో మేమేం చెప్పలేం. మీ అబ్బాయికి బ్రెయిన్లో డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయింది. బ్రెయిన్లో స్వెల్లింగ్ ఉంటే ఇలా ఉంటుంది. 6 వారాల్లో నయం అవ్వచ్చు, లేదా 6 నెలలు కావచ్చు. కానీ ట్రీట్మెంట్కి ఇంకా హాస్పిటల్లో ఉండే అవసరం లేదు, ఇంటికి తీసుకుపోవచ్చు. మీకు కూడా ఖర్చు తగ్గుతుంది. కానీ రెగ్యులర్ చెకప్కి తీసుకురండి. ఇంట్లో తనకు నచ్చిన అట్మాస్ఫియర్ ఉండాలి. బాబు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఆ వాతావరణం అతని చుట్టూ ఉంటే మంచిది. మీ అబ్బాయి తినగలడు, నిద్రపోగలడు, వీల్చైర్లో కూర్చోగలడు, కానీ స్వతహాగా ఏం చేయలేడు, ఏం గుర్తుండదు. ఒకే చోట బొమ్మలా కూర్చోబెట్టకుండా బయటకు తిప్పండి. అండ్ డోంట్ లూజ్ హోప్. థ్యాంక్ యూ డాక్టర్. ఎంతండి? 82,000 అండి. ఒక 53,000 ఉంది. 2 రోజుల తర్వాత వచ్చి కట్టొచ్చా? మొత్తం అమౌంట్ కడితేనే డిశ్చార్జ్ చేస్తారు, లేకపోతే డైలీ బెడ్ ఛార్జెస్ 5,000 రూపాయలు అవుతుంది. ఆలోచించుకోండి. బ్యాలెన్స్ ఇక్కడ ఉంది, అకౌంట్ క్లోజ్ చేయండి. ఈ రోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం. ఓకే అమ్మా. సరే ప్లీజ్. ఆంటీ, కార్తీక్ అన్నకి ఏమైంది? ఎందుకు పడుకున్నారు? అన్నయ్య ఒంట్లో బాగాలేదు. బాయ్. నమస్తే బాయ్. ఏంటి సార్ ఇప్పుడే హిల్ స్టేషన్కి టూర్? మంచిగా కనపడట్లేదు. అలా కాదు బాయ్, మీ డబ్బు ఇచ్చేస్తాను బాయ్. ఎప్పుడు ఇస్తావు? ఈ నెల కొంచెం చూసి. అదే ఎప్పుడు? మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు. అయితే ఎలా ఇస్తావు? మనిషివేనా నువ్వు? కొడుకు ఇలా జరిగిందని ఒక మాటనే చెప్పావా? పైసా బాకీ లేకుండా వసూలు చేసేవాడే నేను. మాట ఇచ్చి తప్పితే ఇంట్లోకి దూరి ఎముకలు సున్నం లేకుండా చేస్తాను. కానీ అన్నిటికీ ఓ సమయం, సందర్భం ఉంటుంది, అవునా కాదా? అరే బాబుకి ఇలా ఉన్నప్పుడు నేను వచ్చి డబ్బులు ఇవ్వలేదని కొడితే ఆ దేవుడు నా కడుపు మీద కొట్టాడయా. ఇదిగో, ఇంకెప్పుడైనా డబ్బులు కావాలంటే నా దగ్గర వచ్చి అడుగు. బయట ఎక్కడైనా వెళ్ళి అడిగావో పగిలిపోద్ది. ఏంటి బాబు ఎక్కడున్నాడు?
ఏమన్నా డాక్టర్? ఇంటికి తీసుకెళ్ళమన్నారు, వీల్ చైర్ లో బయట తిప్పమన్నారు, ఇంట్లో వాడికి నచ్చిన అట్మాస్ఫియర్ లో వాడిని ఉంచండి అన్నారు, నయమవుతాడన్నారు. మరి అలా చేయాలి కదా. ఇలా ఉమ్మని కూర్చుంటే ఏమవుతుంది? ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టి మన ఏరియాలో రౌండ్లు తిప్పితే 4 అయిపోతాడు మామూలు వాడు. మళ్ళీ దున్నపోతులు. బాయ్ బాయ్. బాబు ముట్టదు, చేరపట్టుకో.